అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు, అటు విద్యార్థులు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకి ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి నిధులనేవైతే విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, ప్రస్తుతం మనకి ఈ యొక్క రూ. 15,000 ఎప్పుడు అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది విద్యార్థులు, అలాగే తల్లులు అందరూ కూడా మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. ఈ యొక్క పథకం సంబంధించి ఎట్టకేలకు ఈ యొక్క పథకం విడుదల సంబంధించి మనకు గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఆ గుడ్ న్యూస్ ఏంటి? అయితే ఈ యొక్క నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది చెప్పేసి ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తిగా అయితే తెలుసుకుందామండి. వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తిగా సమాచారం అయితే తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానెల్‌ని చూసినట్లయితే వెంటనే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఇక్కడ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఈ యొక్క పథకం సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క పథకం సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. సో, ప్రస్తుతం ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం సంబంధించి విడుదల చేయడానికైతే సిద్ధమవుతుందన్నమాట. అయితే ఈసారి మాత్రం ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి అర్హతలు ఏంటి అనేది కూడా తెలుసుకుందామన్నమాట. సో, ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా ఇక్కడ 70% అటెండెన్స్ అయితే ఉండాలండి. అంటే మనకి ఈ యొక్క పథకం సంబంధించి ప్రతి ఒక్కరు చదువుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశించి మనకి ఈ యొక్క పథకం అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. ఉన్నతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోబోతుందండి. అయితే ఇక్కడ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇంకా కూడా విద్యార్థులందరికీ ఉపయోగపడేలాగా ఈ యొక్క గొప్ప అవకాశం అయితే కల్పించబోతుందనమాట. అది ఏంటంటే మనకి ఇంటిలో ఎంతమంది చదువుకుంటున్నా గానీ అంతమందికి ఇచ్చే అవకాశం అయితే ఉందనమాట. అయితే గతంలో మనకి అమ్మ ఒడి పథకం కింద మనకి ఈ యొక్క పథకం అనేది తీసుకొచ్చారు గదండీ! సో, ప్రస్తుతం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో మనకి రూ. 14,000 మాత్రమే ఇచ్చేవారు. ఇంకొక రూ. 1,000 స్కూల్ మెయింటెనెన్స్ కింద తీసుకునేవారు. అయితే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ యొక్క 14,000 కాస్త అంటే మనకి 15,000 కూడా ఎటువంటి కటింగ్స్ లేకుండా మనకి నేరుగా తల్లుల ఖాతాలో జమ చేయడానికైతే సిద్ధమవుతుందండి. అయితే దీనికి సంబంధించి ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. అంతే కాదండి, ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా కానీ అంతమందికి కూడా ఇవ్వబోతుందన్నమాట. ఒకరుంటే మనకి 15,000 వరకు కూడా అందించబోతుంది. ఇద్దరుంటే 30,000 వరకు, అలాగే ముగ్గురుంటే మనకి 45,000 వరకు, నలుగురుంటే రూ. 60,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించడానికైతే సిద్ధమవుతుందనమాట. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి మనకి అప్లికేషన్‌లనేవి తీసుకోబోతుందండి. అయితే రాష్ట్రంలో మనకి ఎంతమంది పిల్లలున్నా గానీ, ఎంతమంది చదువుకుంటున్నా గానీ, అర్హుల లిస్ట్‌లో ఉంటే మాత్రం ఖచ్చితంగా వారికైతే అందించబోతుందనమాట. అయితే చాలామందికైతే సందేశం అయితే ఉందండి. కేవలం ప్రభుత్వ బడిలో, పాఠశాలలో చదువుకుంటున్న వారికి ఇస్తారా? ప్రైవేట్ బడిలో వాళ్ళు కూడా ఇస్తారా? చెప్పేసి అయితే అడుగుతున్నారు. సో, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి గట్టి నిర్ణయాలు తీసుకోబోతుందనమాట. అయితే ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి అర్హులు ఉండి ఏ పాఠశాలలో అంటే ప్రభుత్వంలో కానీ, ప్రైవేట్‌లో కానీ ఎక్కడ చదువుతున్నా కానీ ఈ యొక్క 70% అటెండెన్స్ అయితే ఉండి తల్లులకి రేషన్ కార్డ్ కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క ఖాతాలో డబ్బులనేవైతే జమ అవుతాయన్నమాట. దానికి సంబంధించి మీరు తప్పకుండా ఈ కేవైసీ అయితే నమోదైతే చేయించుకోవాల్సి అయితే ఉంటుందండి. సో, చాలామంది ఈ కేవైసీ అయితే నమోదు చేయించుకోవడం లేదు. మీరు ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చు. లేదా దగ్గర సచివాలయ కేంద్రానికి వెళ్ళా గాని వారైతే చేస్తారండి. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మీ యొక్క ఫోన్ నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ అన్నీ కూడా లింకప్ అయ్యేలా పెట్టుకోండి. అప్పుడు మీకు ఎటువంటి పథకాలు విడుదల చేసిన డబ్బులు నగదు విడుదల చేసినా కానీ మీ యొక్క ఖాతాలో ఎటువంటి అడ్డంకి లేకుండా అయితే వస్తుందనమాట. సో, తల్లులందరూ కూడా ఖచ్చితంగా ఇవన్నీ కూడా మెయింటైన్ చేయండి. అయితే ప్రస్తుతం మనకి ఈ యొక్క పథకం సంబంధించి ఎప్పుడు జమ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి చాలామంది విద్యార్థులు అయితే ఎదురు చూస్తున్నారు గదా! సో, దీనికి సంబంధించి మనకి ఈ యొక్క మేలో మొత్తం కూడా అప్లికేషన్ అనేవి అయితే తీసుకొని సో, మనకి నిధులన్నీ కూడా కేటాయించి
జూన్ మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉందన్నమాట. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి మనకి కీలక విషయాలైతే అప్డేట్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. అంటే మనకి జూన్‌లో మొదటి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది కదండీ! సో, ఆ అకాడమిక్ స్టార్ట్ అవ్వక ముందే ప్రతి ఒక్క అర్హుల ఖాతాలో ఈ యొక్క నిధులు జమ చేయడానికైతే సిద్ధమవుతుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం. సో, ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ విధంగా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట. సో, మనకి దీనికి సంబంధించి ఎప్పుడు ఏ తారీఖున ఏస్తారో రేపు ఎల్లుండిలోకి అప్డేట్ వచ్చే అవకాశం ఉందండి. అవన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ మార్క్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.